మహోన్నతుడైన దేవుని పరిశుద్ధమైన నామానికి ఎల్లవేళల మహిమ కలుగునుగాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 21వ అధ్యాయం. దేవుడు ఎప్పుడు కూడా మాట చెప్పితే దానిని తప్పక నెరవేరుస్తాడు. ఒకవేళ ఆయన చెప్పిన మాట ఆలస్యమైతే దానిని మరింత ఆశీర్వాదకరంగా మనకి తప్పక ఉంచుతాడు. లేదు, పలానా సమయానికి ఈ కార్యాన్ని జరిగిస్తాను, ఇది నీ పట్ల నేను జరిగించబోతున్నానని సమయమే గనక ఇస్తే తప్పకుండా సమయము క్షణాలతో సహా కార్యాన్ని జరిగించే తీరుతాడు. మన దేవుడు మాట తప్పని దేవుడు. అబ్రహాముకి ఎప్పుడో 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక మాట ఇచ్చాడు, నీకు సంతానం ఇస్తాను అని. దాన్ని దేవుడు మర్చిపోలేదు, కానీ ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు. అలాగున్న దాదాపు 24 సంవత్సరాలైంది. ఆ మాట కొరకు విశ్వాసంతో ఎదురు చూశాడు. తర్వాత దేవుడు మరల ప్రత్యక్షమై 99వ సంవత్సరంలో, అబ్రహాం, నీకు ఇస్తానని చెప్పిన మాట నెరవేర్చే సమయం వచ్చింది నాయన, నీకు నేను సంతానం ఇవ్వబోతున్నాను. ఆ పుట్టబోయే కుమారుని పేరు ఇస్సాకు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, అతను అనేక జనములకు తండ్రిగా ఉండబోతున్నాడు. నేను నా నిబంధనను నీ కుమారుడితో స్థిరపరచబోతున్నాను అని చెప్పాడు. అప్పటికి 99 సంవత్సరాలేమో. తన సతీమణి అయిన సారా 89 సంవత్సరాలు. వారికి అనిపించింది, మేము వృద్ధులము కదా, ఇది ఎలా జరుగుతుంది అని. ప్రభు చెప్పిన మాట, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? వాస్తవానికి స్త్రీ ధర్మం ఉడికిపోయిన వృద్ధురాలు శారమ్మ ఇప్పుడు తన జీవితంలో సంతానం కలగడం అసాధ్యం. ఎందుకంటే పిల్లలు కనగలిగిన శక్తిని కోల్పోయిన తర్వాత ఎలాగ జరుగుతుంది అని. కానీ దేవునికి అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన శక్తి ఉన్నది అని రుజువుపరుచుకోవడానికి మాత్రమే గాక, ఆయన తన ప్రజల పట్ల మాట ఇస్తే పరిస్థితులు ఏమైనా సరే తప్పకుండా కార్యాలు జరిగిస్తాను, ఇది నాకున్న కెపాసిటీ అని ప్రభువు తెలియచేయటానికి ఇదిగో ఈ శారమ్మ అబ్రహామే ఉదాహరణ. దేవుడు చెప్పినట్లుగానే జ్ఞాపకం చేసుకున్నాడట. ఏ టయానికైతే నీకు కుమారుడు కలుగుతాడని చెప్పారో అదే సమయానికి వారికి కౌగిట్లో కుమారుడు ఉన్నాడు. ఆ పుట్టిన కుమారుడు అబ్రహాము శారాలకు పుట్టాడు. అంతకు ముందు ఒక అబ్బాయి పుట్టాడు, తన పేరు ఇష్మాయేలు. తను అబ్రహాము శారా యొక్క దాసి అయిన ఆగర్కి పుట్టాడు. కానీ దేవుని యొక్క నిబంధన మొట్టమొదటిగా పుట్టిన కొడుకుతో కాక అబ్రహాము శారాలకు పుట్టిన కుమారుడైన ఇస్సాకుతో ఏర్పాటు చేయబడడం జరిగింది. ఆమె అనుకుంటుంది, వృద్ధాప్యంలో దేవుడు నాకు నవ్వు పుట్టించాడు. అందరూ నా విషయమై నవ్వుతారు. అసలు ఇప్పుడు నేను పిల్లలకి పాలిచ్చే తల్లినయ్యేనేంటి? దేవుడు నాకు సంతోషం కలిగజేశాడు. ముసలితనంలో అందరూ నన్ను ఇప్పుడే బిడ్డను కన్నావు అని అంటారు అని ఆమె ఆనందంతో మాట్లాడుతుంది. దేవుడు జీవితాలు ఎండిపోనీయుడు. ఆనందం లేని జీవితాల్లో ఒక వినూత్నమైన ఆనందాన్ని ఇస్తాడు అని చెప్పడానికి ఈ దంపతుల జీవిత ఫలమే కారణం. నీ జీవితంలో ఒకవేళ
దేవుడు ఏదైనా చేస్తాను అని చెప్పి నీకు నేను అనుగ్రహిస్తానని అభయం ఇచ్చి వాగ్దానం చేసి మౌనంగా ఉన్నాడా? జరగలేదు అని అనుకుంటున్నావా? అయితే జ్ఞాపకం చేసుకో, ఆయన మాట తప్పని దేవుడు. నీ పట్ల ఆయన కార్యం చేయటానికి ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసి ఉంటాడు. అందుకే కొంచెం ఆలస్యం అవుతూ ఉంటది. ఒకరోజు చెత్త కాగితాలు ఏరుకుంటున్నటువంటి ఒక పిల్లవాడు బాగా ఆకలి, బాగా దాహం వేస్తుంటే ఒక ఇంటిని ఆశ్రయించి తలుపు కొట్టాడట. ఆ ఇంట్లో ఉన్న ఒక తల్లిగారు బయటకు వచ్చారు. ఏమి నాయనా అని అడిగితే, అమ్మా నాకు బాగా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇప్పించండి అన్నాడట. బాబు ఇక్కడ కూర్చో, నీళ్లు తెస్తానంటే అబ్బాయి కూర్చున్నాడు. నిమిషమైంది, 2 నిమిషాలు అయింది, రాదు ఆ తల్లి. మంచినీళ్ళ కోసమే కదా లోపలికి వెళ్ళింది, ఇస్తాదా ఇవ్వదా అనుకుంటుండగా 5 నిమిషాలు పైనే సమయం అయిపోయిందట. ఈమె రాదు అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా, బాబు మంచినీళ్ళు అన్నావు, వెళ్ళిపోతున్నావే, మరి మంచినీళ్ళు అడిగితే ఇంత టైం పడితే మరి ఎలాగమ్మా? అందుకే నువ్వు ఇవ్వేమో, నాకు అవతారాన్ని చూసి ఇవ్వవేమో అనుకుని వెళ్ళిపోతున్నానంటే, లేదయ్యా నువ్వు కొంచెం ఆకలితో ఉన్నట్లు నాకు అర్థమైంది. ఉత్తి మంచినీళ్ళే ఇస్తే ఏం బాగుంటుంది, అందుకనే పాలు మరగబెట్టాను, ఒక రొట్టెను తీసుకుని వచ్చాను, పాలు మరగడానికి సమయం అయింది నాయన, ఈ 5 నిమిషాలు అందుకే పట్టింది, కూర్చో, ఈ రొట్టెను తినే, ఈ పాలు తాగు అని చెప్పిందంట. ఒక తల్లిగారు ఒక బిడ్డ ఆకలిని తీర్చడానికి, దాన్ని సిద్ధం చేయడానికి కొంచెం సమయం పడితే, పరమ తండ్రి నీ అక్కర తీర్చడానికి, నీ బాధ నుంచి విడిపించడానికి, నీ అవమానం నుంచి బయటకు తీసుకురావడానికి, నీ పరిస్థితుల్లో నుంచి నీకు మేలు చేయటానికి కొంచెం ఆలస్యం చేస్తే అలుగుతావా? కొంచెం ఆలస్యం చేస్తే దేవుడు మర్చిపోయాడు అని అంటావా? కొంచెం ఆలస్యం అయితే ఇక ఏం జరుగుతుందిలే, ఆయన నమ్మాను కానీ అని అనుకుంటున్నావేమో. ఆయన ఆలస్యం చేశాడంటే దానికి అర్థం ఏంటంటే, గొప్పగా నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. అందుకే దేవుడు నీ పట్ల కార్యాన్ని చేయటానికి ఆలస్యం చేశాడు. నువ్వు ఊహించలేని ఆనందం నీ బ్రతుకులో ఆయన అనుగ్రహించాలనుకుంటున్నాడు. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. ఇస్సాకు పుట్టాడట, 2-3 సంవత్సరాలు అయింది, ఆ కుమారుడు పాలు మానిపేసింది. పాలు మానిన తర్వాత, మొదట పుట్టినరోజుకి కాదు, పాలు విడిచిన తర్వాత వాళ్ళు గొప్ప విందు చేశారట. ఆ గొప్ప విందు ఎంత గొప్ప విందు అనంటే, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మాత్రమే గాక, ఆ చుట్టుపక్కల పట్టణస్థులు మాత్రమే గాక, ఆ దేశపు రాజును కూడా పిలిచారట. అంత గొప్పగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ గొప్ప ఆనందం తర్వాత శారా ఒక నిర్ణయం తీసుకుంది. శారా, ఇక నాకు దాసి కొడుకుతో పని ఉంది. అప్పటికి ఇస్మాయేలు వయసు 16 సంవత్సరాలు. ఇక దాసి కొడుకుతో నాకు పని ఉంది, దేవుడే నాకు వారసుడు ఇవ్వగా అనే ఆలోచనకు వచ్చేసింది. అబ్రహాముతో చెప్తుంది, అయ్యా అబ్రహాం, యజమానుడా, నేను ఒకటి గమనించాను, మన కొడుకైనటువంటి ఇస్సాకుతో
నీ కొడుకైన ఇష్మాయేలు ఇబ్బంది పెట్టడం గమనించాను, ఏడిపిస్తున్నాడు వాణ్ణి, నాకు అది నచ్చలేదు. నీవు నీ కొడుకుని, ఆ దాసిని ఇంటి నుంచి తగిలేయి అని చెప్పింది. ఎందుకంటే అతడు వారసుడిగా ఉండడు కదా. ఇదిగో ఈ ఇస్సాకే కదా నీకు వారసుడు, వాడిని వదిలిపెట్టేయి, పొమ్మనింట్లోంచి గెట్టేయి అన్నది. అబ్రహాముకి చాలా బాధ కలిగిందట, దుఃఖం వచ్చిందట. కారణం ఏంటంటే వృద్ధాప్యంలో పుట్టాడు ఇస్మాయేలు. అబ్బాయికి అప్పుడే 16 సంవత్సరాలు వచ్చేసింది. దాదాపుగా కుమారుడు అందొచ్చాడు. చేతికొచ్చిన కుమారుడు, ఎదిగిన కుమారుడిని ఇంట్లోంచి బయటకు పంపించేసి వాళ్ళని బాధ పెట్టడం చాలా బాధ అనిపించేసింది. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, ఈ చిన్నోడి నిమిత్తం నువ్వు బాధపడద్దు, అనగా ఇస్మాయిల్ నిమిత్తం నువ్వు బాధపడద్దు, నీ దాసిని గురించి నువ్వేమీ దుఃఖపడద్దు, సారా నీతో చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. ఇస్సాకు వల్ని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇస్సాకు వల్ని నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తాను. అయినా సరే నువ్వు బాధపడుతున్నావు గనక, నీ ప్రార్థన నేను విని తను నీ కొడుకే గనక ఇస్మాయిల్ను కూడా నేను గొప్పని చేస్తాను, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పేశాడు. వెంటనే తెల్లవారుగానే, ఇక ఆలస్యం ఏమీ చేయలేదు, ఆలస్యం చేయకుండానే తెల్లవారుగానే అబ్రహాము రొట్టెను, నీళ్లతో నిండినటువంటి ఒక తిత్తెను వారి చేతికిచ్చి వారి భుజం మీద పెట్టి ఆ కుర్రోడ్ను కూడా ఆమెను కూడా బయటికి వెళ్ళిపోండి అని చెప్పి బెహెర్షెబా అరణ్యం దగ్గర తీసుకొచ్చి వదిలేశాడు. తక్షణమే చేశాడు, దేవుడు చెప్పాడు, వెంటనే చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ బిడ్డను తీసుకొచ్చి ఓ పొద కింద పడేసింది. నీళ్ళు అయిపోయాయేమో, ఆ బిడ్డ ఆకలితో గోల చేస్తున్నాడు, దాహంతో విలవిల్లాడిపోతున్నాడు. ఇక ఈ కుర్రోడు చావుని నేను చూడలేనని కొంచెం దూరంగా వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏడుతుంది, ఏంటో నా బతుకెలా తగలడింది అని. దేవుడు ఆ కుర్రోడు మొరను విన్నాడు అని బైబిల్లో రాయబడింది. అంటే ఆ కుర్రోడు ఏడట్లేదు, ప్రార్థన చేస్తున్నాడు. బహుశా ఇలా చేసి ఉండొచ్చు, దేవా, నా తండ్రి అయినటువంటి అబ్రహాము, నా తల్లి అయిన ఆగరు నీ సముఖంలోనే ఉన్నారు, నా తల్లితో మీరు చెప్పారట కదా, ముందే అరణ్యమునకు పారిపోయినప్పుడు నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఇష్మాయేల్ అనే పేరు పెడతావు, అతని స్వభావం ఎలా ఉండబోతుంది, అరణ్యములో పెరిగి పెద్దోడవుతాడు, 12 మంది రాజులను కంటావు అని చెప్పి దీవించేవట. అప్పుడు నేను పుట్టినట. ఏంటి మరి పరిస్థితి? మా నాన్నేమో నన్ను వదిలేశాడు, మా అమ్మేమో నేను చచ్చిపోద్దని దూరం వెళ్ళిపోయింది. ఏంటయ్యా నా పరిస్థితి ఏంటి? నువ్వు నా కొరకు చెప్పిన మాట ఏంటి అని ప్రభుని వేడుకుంటున్నాడు. వాడేమి పాలు తాగేవాడు కాదు, 16 సంవత్సరాలలోడు, అన్నీ తెలుసు వాడికి. 16 సంవత్సరాలలోడికి తెలియదా? అన్నీ తెలుసు. పసివాడు అని రాయబడితే ఇంకా భుజానికి ఎత్తుకుండే పసివాడు 4-5 సంవత్సరాలు కుర్రాడు అనుకున్నాడు, పసివాడు కాదు. వాస్తవానికి వారితో మాట్లాడుతున్నప్పుడు వాడు పసివాడులాగే భావించాడు, ఎందుకంటే ఒకే కొడుకు గనుక ఆమె నా పసివాడు అనే మాట మాట్లాడుతుంది. ఆమె వాగ్దానాన్ని మర్చిపోయింది.
దేవుడు చెప్పిన మాటను విస్మరించింది. అనుమానం కాదు, ఇక జరగదు అనుకుంది. ఎందుకంటే ఆమె ఇశ్రాయేలు జాతికి సంబంధించిన మనిషి కాదు. ఐగుప్తి ప్రజలలో ఒక దాసి కనుక దేవుని పట్ల ఆమెకు మరింత విశ్వాసం ఉండవాలి. ఆమె ప్రార్థన చేయాలి, ఆడకూడదు. ప్రభువా, ఇదిగో నువ్వే అన్నావు, ఇష్మాయేలు అని పేరు పెడతానని చెప్పావు. అతను తన సహోదరులు ఎదుట నివసిస్తాడు అని చెప్పావు. మరి ఏదది? అలా జరగట్లేదేంటి? నా కొడుకేమో చచ్చిపోయేలాగా ఉన్నాడు అని అడిగితే బాగుండును. కానీ ఆ అబ్బాయి గుర్తొచ్చింది, వాడు చేస్తున్నాడు ఆ ప్రార్థన. ఈరోజు బిడ్డలారా, నీ పిల్లలకు దేవుని భయం నేర్పు, దేవుని యొక్క వాగ్దానాలు చెప్పు, దేవుడు నీ కుటుంబాన్ని ఎలాగ నడిపించాలనుకుంటున్నాడో ఆ విషయాలు చెప్పు, దేవుల్లో ఎలాగ నా నమ్మకత్వంగా ఉండాలో చెప్పు. సమస్య వస్తే ఏడ్చి బెదిరిపోయి భయపడిపోయి చావు గురించి ఆలోచన చేయక ప్రార్థన చెయ్యాలని చెప్పు. నీ పిల్లలకు అది నేర్పితే వారు నీకులాగా డీలా పడరు, వారు విశ్వాసంతో ఉంటారు, ప్రభు పాదాలు పట్టుకొని బ్రతములాడతారు. ఇష్మాయేలు లాంటి ఒక గొప్పవారు ఈ తరానికి ప్రార్థనా పరులుగా కావాలండి. ఒకవేళ దాసికి పుట్టినోడే అవునా, అబ్రహాముకి తన భార్య అయినటువంటి షారాకి పుట్టిన ఇషాకు లాంటి నిబంధన తనతో కాకపోయినా ఇష్మాయేలు కూడా దేవుడు చెప్తేనే పుట్టినోడు. దేవుని సెలవు చొప్పునే అనుగ్రహించబడిన వాడే. ఒక దాసి కుమారుడికి దేవుడు ఇలాంటి కృపను చూపితే నువ్వు ఆయన బిడ్డవే, నీ బిడ్డ పట్ల ఆయన కృపను చూపించడంటావా? నీ కుటుంబాన్ని పట్ల ఆయన కార్యాన్ని చేయడంటావా? నీ కొరకు ఆయన అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసి ఉండలేదంటావా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆగరుని ప్రేమించిన దేవుడు, ఇష్మాయేలుని ప్రేమించిన దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన శాశ్వతమైన కృప నిన్ను విడువక ఆవరించి ఉండబోతుంది. ఆ కుమారుడు మొర విని దేవుడు కార్యాన్ని చేశాడు. ఆమె కన్నులు తెరవబడ్డాయట. ఏడుస్తూ పొరలు గమ్మిన దానిలాగా ఉంటుండగా ఆమె కన్నులు తెరవబడగా ఎదరగా చూడగా ఏం కనిపించింది అంటే నీటి ఓట కనబడింది. ఆ నీళ్లు ఉబుకుతూ ఉంటుండగా పరిగెత్తుకొని వెళ్ళి ఆ నీళ్లు తిత్తులోనికి తీసుకుని వచ్చి కుమారుడికి ఇచ్చి త్రాగనిచ్చిందట. వాడు తాగి ప్రాణం తెప్పరిలేదే. దేవుని వాక్యం ఒక అద్భుతమైన మాట ఎంత గొప్పగా ఉందంటే 20వ వచనంలో దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. వాడు వాగ్దాన పుత్రుడు కాదే. అబ్రహాము షారాలకు పుట్టిన ఇషాకు కాదే, కానీ ఇష్మాయేలుకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఎంత అద్భుతం! ఆ వ్యక్తి పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలోనే కాపరం ఉండి చక్కగా విల్లుగాడయ్యాడట. ఆ అరణ్యంలో ఉన్నప్పుడు పెరిగి వయసుకొచ్చేయండు తన తల్లి కనిపించింది, నా కొడుక్కి వివాహం చేయాలని. తను మరి ఐగుప్తి దేశానికి సంబంధించిన మనిషి కనుక ఐగుప్తి స్త్రీని తెచ్చి పెళ్లి చేసింది. మరి పెళ్లికి అబ్రహాం వెళ్ళాడో లేదో తెలియదు, కానీ అబ్రహాముకి అసలు ఆ కోడలంటే ఇష్టం ఉందో లేదో బైబిల్లో రాయబడలేదు, కానీ దేవుడికి ఇష్టమైంది. దేవుడు తన వివాహాన్ని సమ్మతించాడు. ఆ కాలంలో అబిమెలెకు తన సైన్యాధిపతి అయినటువంటి పెకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేసే పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మాకు అర్థమైంది. అయితే
నీతో మేము ఒక సంధి చేసుకోవాలని అనుకుంటున్నాం. మా ఎదుట మీరు చాలా కాలంగా ఉన్నారు గనుక, మీరు చక్కగా పెరుగుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు గనక, మీకు మాకు ఏ రకమైన గొడవలు రాకుండా ఉండాలి అని అంటే తప్పకుండా మనము ఒక సంధి చేసుకోవాలా, ఒక నిబంధన చేసుకుందాం అని అన్నారు. సరే అని ఇష్టపడి వారు నిబంధనకు అంగీకరించినప్పుడు అబ్రహాం అంటారు, ఇదిగో నిబంధన చేసుకుందాం అని అంటున్నారు, కానీ మేము తవ్వినటువంటి బావిలను మీ వాళ్ళు పూడ్చరే, దాని సంగతి ఏంటి చెప్పు అంటే ఆయన అంటాడు, అయ్యా నాకు నిజంగా నువ్వు బావులు తవ్వేవని కానీ దాన్ని మా వాళ్ళు పూర్తి చేశాడు కానీ మాకు తెలీదు. అయితే మరి మీ దాసులు పూర్తి చేసిన ఈ బావి సంగతి ఏంటి? అక్రమముగా వాళ్ళు బలత్కారంగా ఆక్రమించుకున్నారే, దాని విషయం నాకు క్లారిటీ ఇవి. వాళ్ళు తిడితే నాకు ఓకే అన్నాడు. తిట్టు మీ వాళ్ళని, అప్పుడు నేను నీతో సంధి చేస్తానంటే, వాస్తవానికి నాకు తెలీదు, నేను దాని విషయమై నీతో మాట్లాడుతాను, ఆ పని నేను చేస్తాను, మా వాళ్ళు గద్దిస్తాను అని చెప్తే అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాడట. ఎందుకంటే మీకు నాకు గుర్తుగా ఇది ఉంటది, ఎప్పుడైనా మా మీద నువ్వు తిరుగుబాటు చేస్తే ఇదిగో మేము ఇది ఇచ్చాం ఈ ప్రాంతంలో ఉండడానికి అని చెప్పి 7 ఆడగొర్రె పిల్లలను ప్రత్యేకంగా పెట్టి అబీమెలెకుకి చెప్తున్నాడు, ఇదిగో బావులు తవ్వించుకున్నానని గుర్తుగా ఈ యొక్క గొర్రె పిల్లలు నీకు ఇస్తున్నాను అని చెప్పగానే సరేనని అంగీకరించారు. వారు ఇరువురు కలిసి వారొకరు ఒక నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన వారు అక్కడ ఉండేంత కాలం కూడా నెరవేర్చబడే నిబంధన, శాశ్వత నిబంధన. ఆ నిబంధన ముగించబడిన తర్వాత వారు అక్కడ దానికి బెహెర్షెబా అనేటువంటి పేరు పెట్టారు. ఆ తర్వాత ఫిలిష్తీయులు వెళ్ళిపోయారట. వారి నిబంధన పూర్తయింది, వారు వెళ్ళిపోయారు. వారు ఎందుకు నిబంధన చేశారంటే ఒకరితో ఒకరు రేపొద్దున ఏ గొడవ ఉండకూడదని. ఈరోజు మనము దేవునితో నిబంధన చేసుకోవాలి, మనం దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఉండమని. ఆ నిబంధన మనము ఈ అబీమెలెకు చేసినట్లుగా దేవునితో మనం చేయగలిగితే మన జీవితంలో దేవుని సమాధానం ఉంటుంది, ఆయన యొక్క భద్రత ఉంటుంది. అటు విధంగా ప్రభుతో నిబంధన కలిగిన వారిగా వెళదాం, ఆయన కొరకు నమ్మకమైన వారిగా జీవిద్దాం. దేవుడు ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం వెనుకిట్న దీవించును గాక. ఆమేన్.